ఇది 26 ఓల్డ్ హాస్పిటల్ అండి. ఇంతకుముందు చేసినట్టు ఇలా ఉన్నాయి. దీన్ని మేము కొత్తగా రినోవేట్ చేసిన తర్వాత చూడండి ఎలాగ చేంజ్ ఓవర్ అయిందో. ప్యానల్ ఏదైతే పైన చూస్తున్నాం సార్, అది 18 రూపీస్ నుంచి 25 రూపీస్. అది రేకుల చెట్టు ఉంటే మనకు దీనికి చదలు కానీ వాటర్ తగిన ఏం ఉండదు. చూడడానికి ఎంత రాయల్గా ఉంది సార్. ఫంక్షన్ హాల్ ఉన్నాము. మెటీరియల్ సార్ మార్బుల్ షీట్ మెటీరియల్. ఇది దీంట్లో డైరెక్ట్ సిమెంట్ గోడకు డైరెక్ట్ షీట్ వేసాం సార్. ఇది చూడండి సార్, టీవీ నెట్. ఇది టోటల్ మెటీరియల్ వచ్చేసి ఇది చదలు పట్టదు, వాటర్ తగిన ఏం కాదు, ఫంగస్ రాదు. మనకు లైఫ్ మాత్రం సార్ ఎగ్దమ్ మనకు 25 ఇయర్స్ ఇస్తాడు. ఆ మెటీరియల్ సార్ 100 ఇయర్స్ ఇచ్చినా తక్కువనే. ఒక స్క్రూ దింపాలనే చాలా సెకండ్స్ పడతాయి సార్. ఎక్కడ హ్యాండిల్స్ వాళ్ళే చూడండి. మళ్ళీ ఒక 25 ఇయర్స్ వచ్చి చూసినా ఇదే లుక్ ఉంటుంది. పూజా రూమ్ సార్. ఇది ఫిల్మ్ తో వస్తుంది. ఏ దేవుడు ఫోటో అయినా కానీ వస్తుంది. పైన చూడండి సార్, శ్రీ చక్రం. లైట్ వేస్తే మనకు ఇవి దీపాలు ఆన్ అయినట్టు ఉంటాయి సార్. మనకు రీసైకిల్ మెటీరియల్ అంటారు. జనాలకు తెలుసుకున్న వాస్తవం ఏమంటే షీట్ ముందర కాదండి చూడాల్సింది, వెనకాల. ఇది బుద్ధుడు అండి. మీకు హాల్లో ఎంట్రన్స్ లో వేసుకుంటే అద్దరిపోతుంది. బళ్ళు కాదమ్మా, ఏమి తిరుగుతుంది దీని మీద. ఇలాంటి రేకుల షెడ్ కూడా షీట్ అనేది వేస్తారు. యాక్చువల్ గా 6 years బ్యాక్ వేసారు. టిల్ డేట్ కూడా ఎటువంటి చేంజ్ లేదు. పైన సీలింగ్ కి కూడా వేసారు చూడండి. సో ఒక గ్రాండ్ లుక్ తోటి చిన్న చిన్న క్యాబిన్స్ కూడా వేసుకోవచ్చు. 70 సంవత్సరాలు 80 ఏళ్ళ ఇల్లు ఉన్నాయి కానీ దాన్ని కూడా ఇట్లా అలంకరిస్తే చూసిన వాళ్ళు ఇప్పుడు వేసినారా కొత్తగా ఉంది అనుకుంటారు. కస్టమైజ్ అవుతుంది మనకు. ఎవరైనా మా ఫ్యామిలీ పిక్చర్స్ అయినా కానీ దుమ్ము ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా జారిపోతుంది కిందికి. పీవీసీ ప్యానల్ 18 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది. అవి సీలింగ్ వాడొచ్చు, వాల్ కూడా వాడొచ్చు. ప్యానల్స్ అవి సార్. ఇది రాధాకృష్ణ పిక్చర్. ఇది ఫ్రెండ్స్, చాలా మందికి 20 years 30 years ఓల్డ్ హౌస్ ఉంటాయి అండ్ పాత హౌసెస్, పాత ఫంక్షన్ హాల్, పాత హోటల్స్ చాలా ఉంటాయి. వాటిని రెనోవేట్ చేయాలంటే లాక్స్ లో అవుతుంది. సో దానికి సొల్యూషన్ ఈరోజు మీకు పట్టుకొచ్చేసాను. అదే మనకి పీవీసీ మార్బుల్ షీట్స్ అనమాట. ఇక్కడ మనకి చాలా ఉంటాయి. ఇది మనకి సౌత్లోనే అతిపెద్ద స్టోర్ అనమాట మార్బుల్ షీట్స్కి. వీళ్ళు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, సౌత్లో ఎక్కడికైనా సరే షిఫ్ట్ చేస్తారు. అండ్ స్క్వేర్ ఫీట్ 38 రూపీస్ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది పీవీసీ మార్బుల్ షీట్స్. సో అందుకోసం అని చెప్పేస్తే ఆర్బీ ఎంటర్ప్రైజెస్లోకి వచ్చేసాము. ఈ స్టోర్ నేమ్ వచ్చేసి మనకి ఆర్బీ ఎంటర్ప్రైజెస్. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మీకు షిఫ్ట్ చేస్తారు కావాలంటే. అండ్ మీ ఇంటికి వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తారు. మీకు ఒకవేళ సీలింగ్ చెమ్మ కారుతున్న, వాటర్ ప్రాబ్లం ఉన్నా సరే మీకు సాల్వ్ అయిపోతుంది. వేసుకుంటే సీలింగ్ వేసుకోవచ్చు, వాల్స్కి వేసుకోవచ్చు, ఇంటి అవుట్డోర్ వేసుకోవచ్చు. నార్మల్గా ఎలివేషన్కి వేస్తారు కదా, వాటికి కూడా వేసుకోవచ్చు మీకు. అండ్ తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. అండ్ లేదు బ్రో, నాకు హైయెస్ట్ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ కావాలంటారు కదా, సో దాంట్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. 38 రూపీస్ నుంచి వెళ్ళి 120 రూపీస్ వరకు కూడా స్క్వేర్ ఫీట్ ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటుంది. నాకు చూడగానే చాలా బాగా నచ్చింది ఈ బుద్ధుడు అండి. మీకు హాల్లో ఎంట్రన్స్లో వేసుకుంటే అద్దరిపోతుంది. సో ఈ స్టోర్ వచ్చేసి మనకి ప్రైమరీ లొకేషన్ వచ్చేసి మనకి నంద్యాలలో ఉంటుంది. ఇట్లా మీకు ఏపీ, తెలంగాణలో కూడా మీకు స్టోర్స్ అయితే ఉంటాయి. మీకు ఎక్కడ కావాలన్నా సరే షిఫ్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, మీరు షీట్స్ అనేది జనరల్గా వాల్కి వేయడం చూసి ఉంటారు, సున్నపు గోడలకి, పాత గోడలకి వేయడం చూసి ఉంటారు మార్కెట్లో. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇది మొత్తం చూడండి. ఇదంతా కూడా రేకుల షెడ్ అనమాట, వీళ్ళ వేర్ హౌస్ అనేది. ఇలాంటి రేకుల షెడ్కి కూడా షీట్ అనేది వేస్తారు. ఇది యాక్చువల్గా 6 years బ్యాక్ వేశారు. అండ్ 3 years బ్యాక్ మనం వీడియో తీసాము. ఈ షీట్ అనేది ఒకసారి చూడండి. ఎటువంటి క్వాలిటీ చేంజ్ కానీ, కలర్ ఫేడ్ అవ్వడం కానీ ఏం లేదు. 3 years బ్యాక్ మనకి వీడియో చేసాము. 8 million వ్యూస్ అయితే వచ్చాయి. ఎటువంటి చెక్కు చెదరలేదు. షీట్ అనేది చూడండి. సో ఓవరాల్గా ఇది 6 years బ్యాక్ వేసింది. టిల్ డేట్ కూడా ఎటువంటి చేంజ్ లేదు షీట్ అనేది. సో ఒక రేకుల షెడ్లో కూడా మీకు షీట్స్ అని వేసుకోవచ్చు. మీకు ఆఫీస్ క్యాబిన్స్ ఉన్నా మీకు లోపల షీట్స్ వేసుకుంటే మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. పైన సీలింగ్కి కూడా వేస్తారు చూడండి. సో ఒక గ్రాండ్ లుక్ తోటి చిన్న చిన్న క్యాబిన్స్ కూడా వేసుకోవచ్చు. సో ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఆర్బీ ఎంటర్ప్రైజ్ ఓనర్గా అయితే ఉన్నారు, సార్ అయితే ఉన్నారు, అడిగి తెలుసుకున్న డీటెయిల్స్ అంతా కూడా. సార్ నమస్తే సార్. నమస్తే అండి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఆర్బీ ఎంటర్ప్రైజెస్ మేము నంద్యాల ఫారూక్ నగర్లో ఉన్నది. ఇక్కడ ఈ సీట్ వేసాను చూడండి. రేకులది గోడ కాదు, రేకులు. దానికి ఎటువంటి డ్యామేజ్ కానీ, ఎటువంటి ఏదన్నా ఫిల్మ్ కానీ పోలేదు. ఒరిజినల్ సరుకు ఉంటుంది మా దగ్గర. సీలింగ్ కూడా చూడండి, సీలింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. చాలా మంది కస్టమర్స్ ఉన్నారు, వస్తున్నారు. మీరు కూడా దయచేసి మీకు ఇల్లు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఇల్లు ఉన్నా కానీ, 70 సంవత్సరాలు 80 ఏళ్ళ ఇల్లు ఉన్నా కానీ దాన్ని కూడా ఇట్లా అలంకరిస్తే చూసిన వాళ్ళు ఇప్పుడు వేసినారా కొత్తగా ఉంది అనుకుంటారు. కావాలంటే మీరు వేసి చూసుకోండి. గ్యారంటీ మేము 10 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తాము. మీకు లైఫ్ 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు వస్తుంది. మీ మన్నిక చూడండి, దయచేసి తీసుకోండి. నంద్యాల ఆర్బీ ఎంటర్ప్రైజెస్ ఫారూక్ నగర్. సో ఇక్కడ మనకి ఆర్బీ ఎంటర్ప్రైజెస్ సద్దాం గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే, బాగున్నారా సార్? బాగున్నాను సార్. సార్ ఇక్కడ మన ఒకసారి కలెక్షన్ ఏమొచ్చింది చూపించండి సార్, అంత డీటెయిల్ చెప్పండి. మన దగ్గర మొత్తం సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం సార్. మేము పీవీసీ మార్బుల్ షీట్స్ తో పాటు పీవీసీ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్స్ కి. మార్బుల్ షీట్స్ తో పాటు మార్బుల్ షీట్ 3D డిజిటల్స్,
3D కస్టమైజ్ పిక్చర్స్, సీనరీస్. ఈ కస్టమైజ్ పిక్చర్స్లో కస్టమర్కి ఏమన్నా ఫ్యామిలీ ఫొటోస్ కావాలి లేదా మనకు సంథింగ్ వాళ్ళ నేచర్ కావాలన్నా కూడా కస్టమర్ చాయిస్ పైన చేసి వాళ్ళకు మేము కస్టమైజ్ చేసి ఇస్తున్నాము. యాక్సిస్ అంటే ఇప్పుడు ఈ మోడల్లో గోల్డ్ షీట్స్ కూడా వచ్చాయి సార్. పూజ రూమ్ కు ఎస్పెషల్లీ హౌస్ మొత్తం రెనోవేట్ చేసుకోవడానికి కొత్త కొత్త ప్యాటర్న్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సార్ మన దగ్గర. ఓకే, సో ఇక్కడ మనకి సాదిక్ గారు అయితే ఉన్నారు, డీటెయిల్ గా మనకి షీట్స్ గురించి చెప్తారనమాట. సార్ ఇది 3D ప్యాటర్న్, ఇది 3Dలో గౌతమ్ బుద్ధ షీట్. ఇది మనకి 8x4 సైజ్లో వస్తుంది సార్. ఇది గోల్డిష్ కలర్తో కవర్ తీసినప్పుడు చాలా గ్లాజినెస్ వస్తుంది సార్ ఇది. ఓకే సార్ ఇది మనకు కస్టమైజ్ అవుతుంది. మనకు ఎవరైనా మా ఫ్యామిలీ పిక్చర్స్ అయినా కానీ ఇప్పుడు డిఫాల్ట్ మనకు ఎవరన్నా ఫ్యామిలీలో ఉంటారు, మనకు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉండరు, ఇలా వాళ్ళు గుర్తుగా ఏమైనా పెట్టుకోవాలన్నా కానీ మనకి ఇస్తే పీడిఎఫ్ ఫామ్ కూడా సార్ మనకు 20 MB అబవ్ ఉండాలి. ఓకే, అది ఉంటేనే మనకు క్లారిటీ వస్తుంది పిక్చర్. ఎందుకంటే 8x4 సైజ్ కాబట్టి మనకు బ్లర్ కాదు. ఎక్కడ గౌతమ్ బుద్ధుడు ఎక్కడైనా బ్లర్ అయిందా మీకు? లేదు, నీట్గా ఎక్కడ బ్లర్ లేదు. కొంచెం పక్కన రాండి. రాధాకృష్ణ పిక్చర్ ఇది. ఓకే సార్ ఇది 8x4 సైజు. ఇది మనం కింద నుంచి పెట్టాం కాబట్టి ఆ వ్యూ కనపడతా ఉంది. ఇదే పిక్చర్ మనకు కటింగ్ నుంచి కొంచెం హైట్లో పెడితే చాలా లుక్ వస్తుంది. ఇప్పుడు ఇదే చూడండి, మనకు వాల్ పేపర్ ఉంది. వాల్ పేపర్లు మనకు అడుగు 150 నుంచి 180 వరకు అమ్ముతా ఉన్నారు. సార్ మనకు దగ్గర దగ్గర చూడండి, ఇది ప్యాటర్న్ తీసుకుంటే 89 రూపాయలు అయిపోతుంది స్క్వేర్ ఫీట్. నేను చెప్పేది ఓన్లీ మెటీరియల్ కాదు సార్, మళ్ళీ లేబర్ అమౌంట్ గమ్ అమౌంట్ చెప్పలేదు. మనకు డిపెండ్స్ పిక్చర్ బట్టి దాని క్లారిటీ ఉంటుంది. సరే ఒక ఇంచండి రాను సార్. ఇంకోటి దీంట్లోనే కస్టమైజ్ సార్. ఇది కర్ణాటక పోతా ఉంది మెటీరియల్. ఇది 3D ఫ్లవర్ టైప్. ఇది 8x4 సైజ్లో. ఎంత మనకు చాలా దూరం చూస్తే మనకు 3D ఫ్లవర్లా ఉంటుంది, అంత ఎంబోజ్ అయినట్టు కనపడుతుంది. ఫ్లవర్ కూడా సార్ దగ్గర దగ్గర 3 feet ఉంది. ఓకే, చూడండి చాలా అపీరెన్స్ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇది 3D వర్షన్ చూడండి సార్. ఇది సార్ మనకు టోటల్ సౌత్ ఇండియా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఇప్పుడు రీసెంట్గా సార్ టోటల్ ఆల్ ఓవర్ ఇండియా కూడా సప్లై చేస్తున్నాం సార్. ఓకే సార్ మనకు ఎక్కడైనా డిఫాల్ట్ కావాలంటే మనకు 2 రోజులు లేట్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంటుంది సార్. టోటల్ మన నంద్యాలలో అడ్రస్ చెప్తారు ఎక్కడ అనేది? సార్ నంద్యాల సార్ మనది న్యూ ఫారూక్ నగర్ న్యూ రోడ్ మంది. ఓకే, సరే మనము షాప్ ఓపెన్ చేసి కూడా దగ్గర 6 to 7 years అయింది సార్. ఓకే, ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, ఇప్పుడు అవును, అది మనకు రేకుల్ షెడ్ వెనకాల వేసాము. అది మనము 6 years బ్యాక్ ఎలా వేసామో, 6 years బ్యాక్ ఎలా ఉందో మీరు వీడియో తీశారు 3 years బ్యాక్. అప్పుడు కూడా అలా ఉంది, ఇప్పుడు కూడా అలాగుంది సార్. ఓకే, మనం ఎప్పుడు దాని మీద క్లాత్ పెట్టి క్లీన్ చేయడం ఎప్పుడు చేయలేదు సార్. ఈ షీట్ మీద సార్ దుమ్ము పడినప్పుడు ఓకే ఆటోమేటిక్గా ఇప్పుడు షీట్ కవర్ తీస్తాం కదా, అవును, ఇలా తీసినప్పుడు దుమ్ము పడినప్పుడు ఆటోమేటిక్గా జారిపోతుంది కిందికి. దీన్ని ఏమంటారంటే లో మెయింటెనెన్స్. మనము క్లాత్ పెట్టి క్లీన్ చేయడం వాల్కి అయితే అలా లాంటి ఉండదు మనకు. అసలు దీని మీద దుమ్ము పడింది చూడండి సార్, దుమ్ము కనపడి ఏం కనపడడం లేదు చూడండి. ఇది సార్ కొంచెం ముందర సార్, ఇంకా చూపిస్తాను సార్. 3D వర్షన్ ఇది నార్మల్ మార్బుల్ టెక్చర్. ఇది ఓకే, ఇది డిజిటల్ షీట్ అంటారు సార్. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది గత వీడియోలో మనము 20 రూపీస్ అని పెట్టాం. అవును, దీంట్లో ఎలా అంటే చాలామంది ప్రతి ఒక్క మెటీరియల్ 20 రూపీస్కి ఇవ్వాలంటున్నారు సార్. మన దగ్గర 20 రూపీస్ అని చెప్పింది స్టార్టింగ్ ప్రైస్. ఓకే, స్టార్టింగ్ చూడండి సార్. ఇప్పుడు ఏదన్నా మనం బట్టల షాప్ పోతాము సార్, మన దగ్గర స్టార్టింగ్ 50 రూపాయల నుంచి ఉంది అంటారు. ప్రతి ఒక్క నా షర్ట్ పాయింట్ కూడా 50 రూపాయలు ఇయ్యరు కదా సార్. సేమ్ అదే లాజిక్తో మనం మెటీరియల్ కూడా ఏముందంటే 20 రూపీస్ ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు మనకి ఇంకా మనం ఫార్వర్డ్ పోతున్నాం కాబట్టి 18 రూపీస్ పెట్టాను సార్. 18 రూపాయలు పీవీసీ ప్యానల్. ఓకే, 18 రూపీస్. ఇంకోసారి వింటాను సార్, పీవీసీ ప్యానల్ 18 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది. 18 రూపాయల నుంచి వెళ్ళి 18 రూపీస్. సీలింగ్, అవి సీలింగ్ వాడచ్చు, వాల్ కూడా వాడచ్చు, ప్యానల్స్ అవి. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నా అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. అది 18 రూపీస్ వచ్చి మార్బుల్ షీట్ కూడా 18 రూపీస్ కదా అని మా డిస్ట్రిబ్యూటర్లు కాల్ చేయడము, వాళ్ళు మాకు కాల్ చేయడము, అంటే క్లారిటీ ఇస్తా ఉన్నా అంతే. షీట్స్ ఎంత స్టార్టింగ్ ఉంది సార్? సార్ షీట్ 1200 నుంచి ఉంది సార్. అంటే స్క్వేర్ ఫీట్ వైజ్ గా, అంటే స్క్వేర్ ఫీట్ తీసుకుంటే 38 రూపీస్ నుంచి 125 వరకు ఉంది. ఓకే, ఓన్లీ ప్యానల్ కాస్ట్, షీట్ కాస్ట్. మళ్ళీ దీనికి ట్రాన్స్పోర్టేషన్, బీడింగ్ ఇవన్నీ ఎక్స్ట్రా సపరేట్ ఉంటాయి సార్. అన్ని కలిపే చెప్పలేదు సార్. కొంచెం ముందు రాను సార్. ఇది చూడండి సార్, ఇది 3D ప్యాటర్న్ ఎక్సలెంట్ వర్షన్ ఉంటుంది చూడండి. అండ్ అలాగే మీకు ఆర్బీ ఎంటర్ప్రైజ్ వాళ్ళ ఫ్రాంచైజీ కావాలనుకుంటే వీళ్ళకి కాల్ చేయండి, వీళ్ళు బిజినెస్ ఫ్రాంచైజీ కూడా ఇస్తారు. స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. సార్ ఇది రాధాకృష్ణ పిక్చర్. ఇది సార్ టోటల్ షీట్ చూడండి. ఇది మనకు కవర్ ఉంది దీని మీద. కవర్ ఇది మడతలు కనపడతా ఉంది కదా. ఒక్క నిమిషం ఇక్కడ లాగుతాను, ఒక్క నిమిషం చూడండి. కవర్ తీస్తే హై గ్లాస్ వస్తుంది సార్. ఇది మడతలు అనేది కవర్ కింద అలాగనే కనపడుతుంది మనకు పిక్చర్. కవర్ తీసింది హై గ్లాస్ వస్తుంది సార్. ఇదే కాకుండా మనకు ఎలాంటి పిక్చర్ అయినా కానీ కస్టమైజ్ చేసి మీకు 100% ఇస్తాం. ఓకే, ఏమంటే సార్ ఈ పిక్చర్ తీసుకుంటే కొంచెం టైం పడుతుంది సార్. ఇది మనకు ఇంపోర్ట్ మెటీరియల్, లేదు అదర్ కంట్రీ నుంచి రావాలి. చాలా మంది లోకల్ నుంచి తీసుకుంటా ఉన్నారు. ఇది ఎలా అంటే అదర్ కంట్రీ మెటీరియల్ కాబట్టి కొంచెం టైం పడుతుంది, పిక్చర్ క్లారిటీ ఉంటుంది. ఓకే, హై ఎక్కడైనా బ్లర్ ఉంది సార్ పిక్చర్, ఎక్కడన్నా క్లిస్టర్ క్లియర్ ఉంది మొత్తం అంతా. ఇది దగ్గర దగ్గర 60 MB పిక్చర్ సార్. ఇది పీడిఎఫ్. ఇది హై క్లారిటీ వస్తుంది సార్. మనకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఫస్ట్.
ఓకే. ఇప్పుడు దగ్గర మనకు ఇప్పుడు చాలా మంది వచ్చారు కొత్తగా మనం పెట్టి కూడా 6-7 years అయిపోయింది. మన దగ్గర తీసుకొని చాలా మంది బిజినెస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మనకు చాలా మంది ఇప్పుడు మన 4-5 సైట్లు చేస్తూ ఉన్నాను, వాళ్ళ కస్టమర్ రివ్యూ కూడా తీసుకోండి. ఎందుకంటే కస్టమర్ రివ్యూ చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది సార్. అలాగే సార్ మనకు హైదరాబాద్లో కూడా బ్రాంచ్ ఉంది, అక్కడ మా బావగారు ఉంటారు. మీరు అక్కడ ఏమన్నా మెటీరియల్ గారి దగ్గర ఇక్కడ నుంచి తీసుకోకుండా మా బావగారి నుంచి తీసుకోవచ్చు. అక్కడ రీజనబుల్ మన ప్రైస్ ఏముందో అక్కడ కూడా సేమ్ అదే ప్రైస్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ నాకు కాల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఏం సార్? సో సార్ వాళ్ళు అయితే హైదరాబాద్ క్లిప్స్ అయితే ఉంటాయి, అక్కడ చేసిన హైదరాబాద్లో చేసిన వర్క్స్ కానీ హైదరాబాద్ వేర్ హౌస్ కానీ క్లిప్స్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి అది మీరు. హలో అండి, నమస్తే. నా పేరు భాష అండి. ఇది తెలంగాణ బ్రాంచ్. మేము హైదరాబాద్ నుండి ఆపరేట్ చేస్తున్నాం దీన్ని. అడ్రస్ వచ్చేసేసి మనం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ దగ్గర ఉంటుందండి. దీన్ని ముషిరాబాద్ క్రాస్ రోడ్ పక్కనే ఉంటుంది. మా దగ్గర కావాల్సిన వాల్ క్లాడింగ్కి కావాల్సిన మెటీరియల్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. ఇది వచ్చేసి మనకు శ్రీవారి కళ్యాణం షీట్ అండి, చాలా బాగుంది. మనం ఇంట్లో వేసుకుంటారు చాలా మంది. గోల్డ్ షీట్స్ అండి, దీనిలో కూడా మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు చూస్తే ఈ గోల్డ్ అండి మామూలు రియల్ గోల్డ్ కంటే చాలా మెయిలింగ్గా ఉంటుందండి. దీనిపైన మనం గోల్డ్ తెచ్చి పెట్టినా కూడా మనం తెచ్చిన రియల్ గోల్డ్ డల్ ఉంటుంది, ఇది దానికంటే బ్రైట్గా ఉంటుంది సార్. ఇది దీంట్లో డిజైన్స్ చూడండి సార్, ఇంకా చాలా బాగుంటాయండి ఇవి. మన పూజ రూమ్లో కానీ ఆర్చ్ కానీ దీన్ని మనం డెకరేట్ చేసుకోవచ్చండి. తర్వాత ఇంకా 3D షీట్ అండి, గౌతమ్ బుద్ధ అండ్ శిష్యాస్ అనమాట. ఇది ఆన్లైన్లో ఎక్కువ ట్రెండ్ ఉంటుంది. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్, ఫంగస్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్, రస్ట్ ప్రూఫ్ అండి. జీరో మెయింటెనెన్స్ అండి. అక్కడ మనకు ఏపీ బ్రాంచ్ నంద్యాలలో ఎక్కడైతే ఏవైతే మెటీరియల్ ఉంటుందో అది కూడా ఇక్కడ ఉంటుంది. సేమ్ ప్రైసెస్ అందుబాటులో ఉంటాయండి. ఇది వచ్చేసి మనకు 3D ఎంబోస్ లుక్ ఉంటుంది సార్. ఇది 4x8 ఉంది సార్ సైజ్. ఇది రాధాకృష్ణ. ఓకే, ఇదంతా మీకు ఎంబోస్ లో కనబడుతుంది సార్. చూడడానికి ఇది మీకు నార్మల్ గా కనబడుతుంది, కానీ లుక్ వైజ్ చూసేస్తే గోడ చెక్కినట్టుగా ఉంటుంది సార్. ఇది 26-year-old హాస్పిటల్ అండి. ఇది చంద్రబాబు నాయుడు 1999లో ఇనాగ్రేట్ చేశారు దీనిలో రినోవేషన్ చేశాం మేము. లోపల నేను తీసుకెళ్తాను. ఇక్కడంతా టైల్స్ ఉన్నాయి, టైల్స్ తీసేసి వాల్ క్లాడింగ్ చేసాము. షీట్స్ వాల్ అంతా చేంజ్ చేసామండి. గ్లాస్ పార్టిషన్ చేసేసి దీన్ని రెనోవేట్ చేసాము. పీవీసీ ఫాల్ సీలింగ్ వచ్చేసింది. ఇక్కడ పీవీసీ సీలింగ్ చేసామండి వాల్స్కి. వాల్ షీట్స్ వేసాం దీనికి. ఇది పిల్లర్ అండి, దీనికి ఇటాలియన్ బ్లాక్ వేసాం. ఇది లోపల ఎండి రూమ్ అండి. ఇది ఎండి ఆఫీస్ అండి. దీనిలో ఫాల్ సీలింగ్ ఫ్లూటెడ్ ప్యానల్తో చేసామండి. ఇది కూడా ప్రీమియం ప్యానల్. ఇది వచ్చేసి ఎండి టేబుల్ బ్యాక్ సైడ్ అండి. 7 horses. 7 horses సిగ్నిఫికెన్స్ చాలా ఉంటుంది. దీనిలో స్ట్రెంత్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. ఎవరైతే బిజినెస్ రన్ చేస్తున్నారో వాళ్ళకి చాలా పవర్ఫుల్ ఉంటుందండి ఇది. దీంతోపాటు వాల్ క్లాడింగ్ చేసాము. ఇటు సైడ్ గౌతమ్ బుద్ధ ఇచ్చామండి. ఇక్కడ వాటర్ ఫాల్ సీనరీ చేసామండి. ఇది కూడా కస్టమైజ్ చేసి ఇచ్చామండి. ఇది 8x4 కాదు, 5x3లో వచ్చిందండి. దీన్ని చాలా మంచిగా ఎలివేట్ చేసామండి. తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్న ఏరియాలో మనం టీవీ యూనిట్ సెటప్ చేసాము. ఇది కూడా ఫుడ్ మనకు WBC లోవర్స్ HDHM వాడేసి చేసాం సార్. ఇది 26-year-old హాస్పిటల్ అండి. ఇంతకుముందు చేసినట్టు ఇలా ఉన్నాయి. దీన్ని మేము కొత్తగా రినోవేట్ చేసిన తర్వాత చూడండి ఎలాగ చేంజ్ ఓవర్ అయిందో. ఇది ఇంతకుముందు దీని కింద టైల్స్ ఉన్నాయి, టైల్స్ పైన మేము చేసామండి. దీనివల్ల దీని బ్రైట్నెస్ లుక్ మొత్తం చేంజ్ అయిపోయిందండి. ఇంత గ్లాజినెస్ అంతా మంచిగా వచ్చేసింది. ఇది కొత్తగా తయారైందండి హాస్పిటల్. పాతవి ఏమున్నా కూడా హాస్పిటల్స్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ ఇల్లు కానీ ఏమున్నా కానీ కావచ్చు, కమర్షియల్ ప్లేసెస్ కానీ దాన్ని మనం కొత్తగా రినోవేట్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఖర్చులో మనకు చాలా అందంగా వచ్చేస్తుందండి సార్. ఇప్పుడు ఈ లాట్ ఉంది కదా సార్, ఏదైతే ఇప్పుడు లాట్ చూస్తూ ఉన్నామో ఇప్పుడు చూడండి మార్బుల్ టెక్స్చర్లో ఒక్కసారి చూడండి ఎంత గ్లాజీ ఉంది చూడండి. ఈ గ్లాజీ అనేది సార్ మొబైల్ టార్చ్ చేసినప్పుడు మనకు కనపడుతుంది. ఓకే, చూడండి మొబైల్ టార్చ్ చేసి చూడండి సార్. సార్ మనకు ఎలాంటి డిస్ప్లే లేదు సార్. డిస్ప్లే ఉంటే ఇప్పుడు చూడండి సార్, డిస్ప్లే కాస్ట్ ఎవరి మీద వేయాలి సార్? కస్టమర్ మీదనే వేయాలి. వర్కర్స్ ఎవరి మీద వేయాలి సార్? అందరు కస్టమర్ మీదనే వేస్తారు. ఇప్పుడు మనకి చూడండి సార్, ఇప్పుడు డిస్ప్లే ప్రాబ్లం లేదు, ఎందుకు పెట్టేసాం కాబట్టి మనకు కస్టమర్కి అతి తక్కువ రేటు ఇవ్వాలని మా ఉద్దేశం సార్. ఫస్ట్ థింగ్, చాలామంది అంటే డిస్ప్లే పెట్టి లైట్లు పెట్టి ఒక షాప్లోనే దగ్గర 40-50 లైట్లు పెట్టింటారు, గ్లాసులు పెట్టి అవన్నీ పెట్టింటారు. మనం ఏం పెట్టలేదు సార్. సింపుల్ చూడండి సార్, ఇవన్నీ పెడితే ఎవరి మీద వేయాలంటే కస్టమర్ మీద ఖచ్చితంగా వేయాల్సిందే. ఇంకోటి ఏమంటే కార్పెంటర్లు వస్తారు మాకు కమిషన్ వేయాలని, ఆ కమిషన్ కూడా ఇవ్వం. డైరెక్ట్ పార్టీ రాండి, బెస్ట్ ప్రైస్ తీసుకుపోండి. ఇప్పుడు ఈ షీట్ ఉంది, బయట ఎక్కడైనా తీసుకుని మీకు 2000, 2500, 3000 చెప్తారు. 1500 తీసుకోండి సార్. ఇదే షీట్లో కొంచెం థిక్నెస్ తక్కువ వస్తుంది, 1200 కూడా వస్తుంది ఇదే షీట్. ఓకే, అంటే థిక్నెస్ తగ్గే కొద్దీ మనకు ప్రైస్ కూడా తగ్గుతుంది సార్. సార్ దీనికి వారంటీస్ ఎన్ని రోజులు ఇస్తున్నారు చెప్పండి దీనికి. సార్ ఈ మెటీరియల్ వచ్చేసి సార్ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఎలా అంటే ఈ మెటీరియల్ దేంతో తయారవుతుంది, చాలా మంది కామెంట్ కూడా పెడతా ఉన్నారు. సార్ ఈ మెటీరియల్ వచ్చేసి మనకు కాల్షియం కార్బోనేట్ తో తయారవుతుంది. ఫస్ట్ థింగ్ PVC పౌడర్ మనకు UV కోటింగ్ తో తయారవుతుంది సార్. ఓకే, మనకి ఇవన్నీ ఎందుకు చెప్తా ఉంటారు సార్,
కాల్షియం కార్బోనేట్ అనేది సున్నం. సున్నం అంటే ఇంటికి కూలింగ్ ఇస్తుంది. అది అందరికీ తెలుసు, యూనివర్సల్గా అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది ఈ షీట్ వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది, చాలా మంది పిల్లలకు దెబ్బ పడుతుంది. నేను వాళ్ళకి ఒకటే మాట చెప్తా, సార్ ఇది మనకు ఇన్హేల్ చేయడం లేదు, దీని ద్వారా వాటర్ తాగడం లేదు. చాలామంది మనకు పీవీసీ పైపులు వాడుతూ ఉన్నారు, దాంట్లో వచ్చి నీళ్ళు తాగుతున్నాం సార్. దాంట్లో ఇచ్చే నీళ్ళు తాగడానికి మనకు డిసీజ్ రాలేదు, కానీ ఈ షీట్ వేసినప్పుడు డిసీజ్ వచ్చింది. అంటే కొంతమంది తెలియదు, అవేర్నెస్ తెలియదు కాబట్టి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. సార్ మనకు కొంచెం ముందర వస్తే సార్ ఇంకా ఉన్నాయి షీట్లు, 3D షీట్లో లేదు సార్. వారంటీ గురించి మాట్లాడడం కదా, ఈ షీట్ వచ్చేసి సార్ మనకు ఏదైనా షీట్ తీసుకోండి, ఇంపోర్ట్ మెటీరియల్ 10 years వారంటీ ఉంటుంది సార్. 10 years. ఓకే, 10 years వారంటీ అంటే దీనిలో ఈ 10 years గ్యాప్లో మనకు ఏమైనా షీట్ కలర్ పోవడం, అంటే మనకు ఏమైనా ఫిజికల్ డ్యామేజ్ లేకుండా, చిన్నపిల్లలు కత్తి గీయడము అలా కాకుండా దానికి కలర్ పోవడం ఏదైతే సార్ 10 years మనకు కొత్త షీట్ మార్చిస్తాం సార్. 40 to 50 years లైఫ్ వస్తుంది సార్. ఎందుకంటే మనకు కాల్షియం కార్బోనేట్ మెటీరియల్ జిప్సం పౌడర్ ఉంది కాబట్టి లైఫ్ వస్తుంది మనకు. సెకండ్ థింగ్ సార్, మనకు చాలా ఫస్ట్ వీడియోలో చెప్పాను బల్లులు తిరగవని. కామెంట్ ఏమంటారు సార్, బల్లు తిరుగుతున్నాయంటే నేను ఒక ఇల్లు చూశాను, ఏసీ 2 years అయింది, వాళ్ళ ఇంట్లో ఒక క్లాత్ పెట్టి కూడా తుడసలేదు సార్. అది కిచెన్ ఎలా అంటే చిమ్నీ లేదు కాబట్టి ఆ టోటల్ ఒక జిడ్డు పట్టి దాని మీద తిరుగుతూ ఉన్నాయి. ఓకే, మీకు ఒకటే మాట చెప్తున్నామ్మా, ఇంట్లో మెయింటెనెన్స్ చూసుకుంటే బల్లులు కాదమ్మా ఏవి తిరగదు దీని మీద. ఎందుకంటే హై గ్లాజీ ఉంటుంది కాబట్టి షీట్ తీస్తే చాలా హై గ్లాజీ ఉంటుంది. ఈ హై గ్లాజీ మీద దాని గ్రోవర్ కూడా నిలబడదు సార్. యాక్చువల్గా నేనే ప్రూవ్ చెప్తాను, మా ఇంట్లో నేను వేసాను షీట్స్కి, నా బెడ్రూమ్లో ఒక వాల్కే వేయించాను. ఓకే, దాని మీద మీరు చెప్పినట్టు ఇంతవరకు నేను బల్లి అయితే ఆ షీట్ మీద చూడలేదు సార్ అసలు. అదే సార్, చాలా మంది క్వశ్చన్, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో మెయింటెనెన్స్ లేక అవి బల్లులు తిరుగుతూ ఉన్నాయి సార్. ఒక వారానికి ఒకసారి క్లాత్ పెట్టి నీట్గా చేస్తే దాంట్లో బల్లు కాసి ఏం తిరగవు సార్. దాంట్లో ఒక్కొక్క లాట్కి ఇంకా అయిపోయిన షీట్, ఒక్కొక్క లాట్కి 300 షీట్లు వస్తాయి. ఇవి వచ్చేసి ప్రొఫైల్ సార్, ఇవన్నీ ఇంపోర్ట్ మెటీరియల్ సార్. ఇవన్నీ ఓకే, ప్రతి ఒక్కటి ఇంపోర్ట్. ఎందుకు ఇంపోర్ట్ అంటారా అంటే, ఇప్పుడు మీరు ఈ లాట్ తీసుకుంటే ఇక్కడ చూడండి, అంటే జపానీస్ లెటర్స్ ఉంటాయి చూడండి. ఓకే, జపాన్ లెటర్స్, అన్ని జపానీస్ లెటర్స్ చూడండి. చాలా మంది లోకల్లో తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇంత లాట్ ఎందుకు పెట్టామంటే, మనకు వేరే వేరే స్టేట్లో పోతా ఉంది, దీని నుంచి కర్ణాటక, కేరళ, తమిళనాడు పోతా ఉంది. ది బెస్ట్ ప్రైస్కి మనకు రీఫాల్ ఇన్సెంట్ తక్కువ ఎందుకు ఇస్తున్నామంటే, ఒక్కటే కస్టమర్ ఆలోచించాల్సింది. మనకు డిస్ప్లే పెట్టలేదు, కస్టమర్ మన దగ్గర ఇక్కడ గుమాస్తాలు ఉండరు, ఎవరు ఉండరు. కస్టమర్ వస్తే అమౌంట్ ఫోన్ చేసి అమౌంట్ చేస్తారు, లోడింగ్ చేసి పంపించేస్తాం బెస్ట్ ప్రైస్లో. మీరు ఇంకా 10 చోట్ల కనుక్కొని వచ్చినా కానీ బెస్టే సార్ మన దగ్గర వచ్చేది, ఎందుకంటే మనకు రేట్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఇదే షీటు మీరు హైదరాబాద్లో పోయినా కానీ 2300, 4000 చాలా చాలా ఉంది. ఇప్పుడు మనకు సింపుల్ సార్, ఒక్కసారి విజిట్ చేయండి, చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది వీళ్ళ దగ్గర స్టాక్ ఉందా లేదా, క్వాలిటీ ఉందా లేదా. సార్ క్వాలిటీ పరంగా వస్తే ఇంకో మాట చెప్తాను, ఇటు రండి. ఇప్పుడు ఈ షీట్ అనేది అన్నీ రివర్స్ చేస్తుంది. ఇప్పుడు సెకండ్ క్వాలిటీ అనేది నేను శాంపిల్గా పెట్టాను అంతే. ఓకే సార్, ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూడండి, వెనకాల షీట్ ఉంది యూవీ కోటింగ్, ఒకసారి చూడండి 3D టైప్ ఉందా. దీని బ్యాక్గ్రౌండ్ ఏముంది సార్, జస్ట్ నార్మల్ వైట్ టైప్ ఉంది. ఇది ఏ గ్రేడ్ మెటీరియల్ అంటారు, ఫస్ట్ క్లాస్. బి గ్రేడ్ మెటీరియల్ చూడండి సార్, మొత్తం ఒక గ్రేష్ టైప్ ఉంది. మొత్తం గ్రేష్ మెటీరియల్ ఎలా వస్తుంది అంటే, మనకు ఇది మనకు రీసైకిల్ మెటీరియల్ అంటారు. ఏదైతే ఈ మెటీరియల్ ఉంటాయి కదా, మనకు ఫ్యాక్టరీలో కటింగ్ బేస్ పడినప్పుడు 3 feet 4 feet పడతా ఉంటాయి, దాన్ని మళ్ళీ రీమిక్స్ చేసి దాంట్లో కెమికల్ మిక్చర్ కలిపి ఈ షీట్ చేస్తారండి. ఈ షీట్ చాలా తక్కువ అమ్ముతారు బయట. జనాలు ఏం చూస్తారంటే, ఎంతసేపు అయినా కానీ ఆ షీట్ గ్లాజినెస్ ఉందా, ఇది ఒకటి చూస్తారు. జనాలు తెలుసుకున్న వాస్తవం ఏమంటే, షీట్ ముందర కాదండి చూడాల్సింది, వెనకల క్వాలిటీ తెలుసుకోవాలంటే వెనకలు చూడాలి. వైట్ బేస్ ఉంటే ఏ గ్రేడ్ మెటీరియల్, ఇంపోర్ట్ మెటీరియల్. మన లోకల్ హైదరాబాద్ కానీ ఇక్కడ లోకల్ మనకు ఢిల్లీ, హర్యానా, ఇక్కడ ఎక్కడైనా పెద్ద పెద్ద ఊర్లు ఉన్నాయి కదా, అక్కడ మాత్రం అంత ఈ మెటీరియల్ దొరికేదండి. ఇంపోర్ట్ మెటీరియల్ ఒక్కటి మనకి ఇది దొరుకుతుంది. వైట్ బేస్ మెటీరియల్ మనకు ఎక్దమ్ ఏ గ్రేడ్ మెటీరియల్, హై గ్లాసీ ఉంటుంది. మీరు చెక్ చేయాల్సింది ఈ రెండే, మెటీరియల్ వైట్ బేస్ ఉందా, థిక్నెస్ ఉందా, హై గ్లాసీనెస్ ఉందా. ట్రస్టబుల్ అండి. ఆర్బీ ఎంటర్ప్రైజ్ దగ్గర వస్తే మీకు ఎలాంటి మోసం ఉండదు, ఎందుకంటే మనకు దగ్గర 6-7 years నుంచి డీల్ చేస్తూ ఉన్నాము. మేము చేసిన సైట్లు ఉన్నాయి, చాలా సైట్లు ఉన్నాయి. మేము చెప్పడం కాదండి, ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు సాటిస్ఫై ఉన్నారో లేదా అని వాళ్ళ దగ్గర తెలుసుకుందాం, పోయి మాట్లాడితే వాళ్ళు తెలిసిపోతుంది. మార్బుల్ షీట్ అయిపోయింది కదా సార్, ఇప్పుడు మనది సీలింగ్ గోడంగ్ సార్, ఇది సెకండ్ గోడంగు. దీంట్లో వచ్చి మన క్వాంటిటీ అనేది బల్క్ క్వాంటిటీ ఉంది సార్, మొత్తం సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ కాబట్టి క్వాంటిటీ అనేది హెవీ బల్క్లో పెట్టుకుంటాము. దీంట్లో ఏమంటే సార్, కస్టమర్కు తెలియని పాయింట్ ఏమంటే, యాక్చువల్గా సీలింగ్ అనేది మొత్తం సీలింగ్ అనుకుంటారు, బట్ సీలింగ్లో అనేది క్వాలిటీస్ ఉన్నాయి సార్. ఆ క్వాలిటీస్ అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. సార్ ఇది అనేది ప్రెజెంట్ గోల్డెన్ లైన్ సార్, సీలింగ్ వల్ల గోల్డెన్ లైన్. ఇది అనేది మనకి బేసిక్ క్వాలిటీ సార్. దీని క్వాలిటీ అనేది మీరు డైరెక్ట్ లైవ్లో విజిట్ చేయండి. బెండ్ చేసి టోటల్గా విరిగిపోయింది చూడండి. ఇది సార్, ఇది కూడా సేమ్ గోల్డెన్ లైన్ సార్, ఇది ప్రీమియం క్వాలిటీ సార్. ఓకే,
చూడండి ఇది కూడా సేమ్ డిట్టో చూడండి ఇక్కడ సేమ్ ఉంటుంది సార్. ఇది 360 degrees రొటేట్ అవుతుంది సార్. చూడండి టోటల్గా బెండ్ చేస్తున్నారు 360 మొత్తం వంపినా సరే చూడండి మొత్తం అవుతుంది సార్. సో ఇక్కడ చూడండి అసలు చెక్కు చెదరలేదు ఇది అయితే. కస్టమర్ మెయిన్ గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి సార్, మెటీరియల్ క్వాలిటీ సార్, ప్రైస్ కాదు సార్. క్వాలిటీని బట్టి ప్రైస్ వెళ్తుంటుంది. ప్రతి ఒక్క అది గోల్డెన్ లైన్, ఇది కూడా సేమ్ గోల్డెన్ లైన్. అది బేసిక్ క్వాలిటీ, ఇది ప్రీమియం క్వాలిటీ సార్. ఇదే విధంగా మన దగ్గర నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. ఓకే దీంట్లో ఫ్లూటెడ్ ప్యానల్ సార్. ఇది వచ్చి గోల్డ్ షేడ్ ఉంటుంది సార్. ఇది వైట్ సార్, వైట్ ఫ్లూటెడ్. దీంట్లో వుడ్ నార్మల్ ప్లేన్ వుడ్ ఫ్లూటెడ్ ఉంది సార్. ప్లస్ ప్లేన్ వైట్ లో మనకు గోల్డ్ కూడా వచ్చింది సార్, గోల్డ్ లైన్ కూడా సార్, న్యూ మోడల్ గోల్డ్ లైన్ నీట్గా ఉంది. ఇదే విధంగా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. మనకు క్వాలిటీస్ కూడా డిఫరెంట్ క్వాలిటీస్లో ఉన్నాయి సార్. మేము మెయిన్లీ మేము ప్రిపేర్ చేసేది ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ ప్రిపేర్ చేస్తాం సార్ కస్టమర్లకు. ఓకే. అండ్ సార్ ఇది వేసుకుంటే మనకి సీలింగ్కి ఏం బెనిఫిట్ ఉంటుంది సార్? సార్ ఇది అనేది మనకు సీలింగ్ వేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏమంటే సార్, చెదలు పట్టవు సార్. ఫస్ట్ మెయిన్ పాయింట్ అది చెదలు పట్టవు, జీరో మెయింటెనెన్స్ సార్. ఇప్పుడు మనం జిప్సం వేసుకున్న తర్వాత 2 కోటింగ్ పుట్టి పెట్టాలి, పేపర్ వేయాలి, మళ్ళీ ప్రైమర్ వేయాలి, మళ్ళీ సీలింగ్ పెట్టేసుకోవాలి. అవంతా ఏం తతంగం లేకుండా డైరెక్ట్ ఫినిషింగ్ సార్ ఇవి. ఓకే. రేపు ఫ్యూచర్లో ఏమన్నా మనం ఫంక్షన్ చేసుకున్నా పెయింటింగ్ కొట్టాల్సిన అవసరం లేదు సార్. మనం ఎట్లా చూసుకుని తుడుచుకుంటే సరిపోతుంది సార్. అండ్ వాటర్ ప్రాబ్లం ఉన్నా సరే ఎటువంటి లేదు సార్. ఇది మనకు పీవీసీ కాబట్టి వాటర్ ప్రాబ్లం, చెదల ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఉండదు సార్. సో ఇప్పుడు మా బ్రదర్ మాట్లాడారు కదా సద్దాం గారు, క్వాలిటీ పరంగా ఇంకో ప్యానల్ చూపిస్తాను. ఎందుకంటే మీకు ఇది తెలుసుకోవాలి, మెయిన్గా పబ్లిక్ తెలుసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. మీరు రేపు పొద్దున ఎక్కడైనా ఏ షాప్లో పోయినా కానీ మాకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇది చూడండి, ఒక్క నిమిషం ట్రాన్ సార్. కోడ్ చూడండి, మన బ్రాండే ఆర్బి రాయల్ బ్రాండ్ ఇంపోర్టెడ్ ప్యానల్ సార్. కోడ్ చూడండి 443. ఓకే ఓకేనా సార్. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, సేమ్ ఇది కూడా ఇది కొంచెం రివర్స్ అయింది చూడండి. ఆర్బి సేమ్ 443. అవును. దీనికి మీరు గుర్తించాల్సిన ఫస్ట్ థింగ్ ఏమంటే సార్, ఈ మెటీరియల్ చూడండి, ఒక్క నిమిషం సార్ చూడండి. ఇది పీవీసీ ప్యానల్. ఇది ఓకే. సీలింగ్ వాడతారు, వాల్కు వాడతారు, అతి తక్కువ ప్రైస్లో తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. మీరు గుర్తించాల్సిన ఒకటే విషయం, ఇది చూడండి, ఇది 2G అంటారు. ఈ గురించి మనకు కొంచెం కౌంట్ చేస్తే ఇది చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయి సార్. ఈ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో ఉన్నాయి. సేమ్ నెంబర్లో మనకు డూప్లికేట్ ఉంటుంది. ఓకే. డూప్లికేట్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, నేను కస్టమర్కి తెలవాలి అని ఒక సింపుల్ శాంపిల్ బాక్స్ ఒకటి తెప్పించి. అంటే జనరల్గా ఈ వీడియో చేసినప్పుడు ఈ ప్యానల్ ఇది చూపిస్తారు, ఇంత అవేర్నెస్ ఎవరు చెప్పారు? అదే ఇప్పుడు అదే పెద్ద ఫ్రాడ్ జరుగుతూ ఉంది, ఎవరికి తెలియదు కాబట్టి. సార్ ఇది చూడండి, సేమ్ కూడా సేమ్ చూడండి, 2 ఒకటే కలరా సార్ చూడండి. ఓకే. కలర్ ఇక్కడ పైన చూడండి, ఇది సేమ్ కలర్, ఇది సేమ్ కలర్, సేమ్ కోడ్, సేమ్ కూడా సేమ్ బ్రాండ్ కూడా. అంటే మనది ఒకటే శాంపిల్ పీస్ తెప్పించాను. ఇవన్నీ ఉన్నాయి సార్, మనకు 15 ఉన్నాయి. 15 ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఎన్ని తక్కువ ఉన్నాయి సార్? అండ్ సార్ నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు 10 ఉన్నా కదా సార్, 10 ఉన్నా సరే ఒకసారి దీని థిక్నెస్ చూడండి, లోపల దీని థిక్నెస్ చూడండి, ఎంత డిఫరెన్స్ ఉందో, చాలా ఉంది. మనకు ఎన్ని గ్రూస్ అని పెరిగితే ఆ ప్యానల్ మనకు క్వాలిటీ. ఇప్పుడు చూడండి, ప్రెస్ చేసినా కానీ మనకి ఏం ఒకసారి పట్టుకుని చూడండి, ఒకసారి చూడండి, దీన్ని ప్రెస్ చేయండి. ఎంత గట్టిగా వచ్చినా సరే ఏం కాలేదు అసలుకి. ఇది చూడండి, ఊరికేనే అట్లా బెండ్ అయిపోయింది చూడండి, ఊరికేనే అసలుకి. ఇప్పుడు మనం కస్టమర్ ఎలా అంటే, ఇప్పుడు పెద్ద పెద్ద ఏరియాస్లో ఇది ఒకటి చూస్తారు, ఫిలిం సేమ్ కూడా అండి, 2 బాక్సులు ఇది వేస్తారు, 3 బాక్సులు ఇది వేస్తారు, ప్రైస్ తగ్గించారు, తెలియదు, లాస్ అవుతున్నాం, అక్కడ చాలా పెద్ద లాస్ అవుతున్నాం. ఇప్పుడు సార్ మనకు చాలా మందికి ఎలా అంటే, మేము సార్ జెన్యున్గా ఉంటాము. ఇప్పుడు మనం సంపాదించే 2 రూపాయలు ఎలా అంటే మనకు స్టాండర్డ్గా ఉండాలి సార్. ఇప్పుడు అది మనకు అనవసరంగా సంపాదించి అవి ఆ డబ్బులు వేస్ట్, వృధా డబ్బులు అవి. మనం ఎప్పుడు సార్ కస్టమర్ నుంచి అడగండి, ఇలా ఆర్బీ ఎంటర్ప్రైజ్ వాడు చేశారంటే, మా అన్న పేరు సద్దాం కానీ సాది కానీ చేస్తే కరెక్ట్ ఉంటుంది. క్వాలిటీ పరంగా A1 గ్రేడ్ ఉంటుంది మన దగ్గర. ఇది శాంపిల్ పీస్గా మీకు చూపించాలని తెచ్చుకున్నాను కూడా, శాంపిల్గా అంతే, సేమ్ కోడ్, సేమ్ కలర్ కూడా. సో ఇప్పుడు ఎట్లాగో సార్ వాళ్ళు చెప్పారు కాబట్టి మీరైనా వచ్చి వీళ్ళు సార్ వాళ్ళు మోసం చేసినా సరే మీరు చెక్ చేసుకోవచ్చు వచ్చి. మా ఇంకోటి ఏమంటే, ఇలా ప్రెస్ చేసి మోసం చేయొచ్చు. దీంట్లో చూడండి సార్, ఇది కౌంట్ చేసుకోండి ఒకసారి. సో మీరు ఎక్కడ ఉన్నా సరే ఒకసారి కౌంట్ చేసుకోండి. ఒకవేళ మీరు 15 ఉండాలి సరే. ఒక గ్రూప్కి మనకు ఈ 1 2 3 ఉంటాయి బ్లాక్స్. ఈ ఒక బ్లాక్లో 15 ఉంటే అది టాప్ క్వాలిటీ. అండ్ సార్ ఇప్పుడు గ్రూస్ కూడా ఒకసారి మీకు ఖచ్చితంగా చెప్పాలి, ఈ వర్టికల్ గ్రూస్ ఉన్నాయి కదా, ఇవి కరెక్ట్గా వర్టికల్గా ఉన్నాయి. అండ్ ఇవి చూస్తే వంకర్ టింకర్ ఉన్నాయి, అంతే లో క్వాలిటీ. దీంట్లో ఖచ్చితంగా కాల్షియం కార్బోనేట్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం. దీంట్లో కాల్షియం తక్కువ ఉంటుంది అంతే. దీంట్లో ఇవి ఎంత ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మోసాలు జరుగుతున్నాయండి, ఈ అవేర్నెస్ గా ఉండండి. ఎక్కువ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి. ట్రెండ్ అయితే మోసం సార్. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు ఇది చెప్తాను 15 రూపాయలని, ఇది 20 రూపాయలు చెప్తాను, 5 రూపాయలు ఎక్కువ. ఇప్పుడు నిన్న ఒక POP లోడ్ వచ్చాడు, సార్ ఇది 5 రూపాయలు ఎక్కువ, ఇది 5 రూపాయలు తక్కువ ఎందుకు సార్ అంటే, క్వాలిటీ సార్ నాకు ఇదే కావాలన్నాడు. ఎందుకు సార్ అంటే, సార్ నాకు కస్టమర్ తక్కువ డబ్బులు ఇస్తా ఉన్నాడు, నేను అందుకు ఇది తీసుకోపోతా ఉన్నా. ఓకే. ఇప్పుడు లాస్ అయితే ఎవరు సార్ అట్ ద ఎండ్లో?
కస్టమర్ అండి ఇప్పుడు నేను సేఫ్లో ఉన్నా, పిఓపిలో సేఫ్లో ఉన్నాడు, కస్టమర్ అనేది చాలా లాస్ అవుతుంది సార్. దీని ముఖ్య ఉద్దేశం ఎలా అంటే సార్, ఇదంతా చూపించడం మీకు కస్టమర్కి మనకు ఎలాంటి మనకు ఇది చేయకుండా మన దగ్గర కాకుండా కానీ వేరే చోట ఎక్కడన్నా కొనండి, సేఫ్ కొనండి, డబ్బులు పోగొట్టుకోకండి. మాకు అంతగా కావాలంటే నాకు ఫోన్ చేయండి, నేను మెటల్ పంపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఏదైతే మెటల్ మనం గోడౌన్లో చూసామో ఒక డూప్లెక్స్ ఇంటికి వేసాం సార్ ఇక్కడ నంద్యాలలోనే. ఆ మెటల్ ఇన్పుట్ చూడండి, మనకు అవుట్పుట్ ఎలా వచ్చిందో టోటల్గా ఇలా ఉంది చూడండి సార్. లోపల చూద్దాం సార్, ఇంటీరియర్ చూడ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఒకసారి అండి సార్. సార్ ఇది చూడండి సార్, టీవీ నెట్. ఇది టీవీ నెట్ మనకు ప్రొఫైల్ లైట్ వేద్దాము. ఓకే సార్, టోటల్ మెటీరియల్ వచ్చేసి ఇది బాయిలో మెటీరియల్తో చేసాం. బాయిలో అంటే యాక్సెంటేసా కంపెనీ వస్తుంది, చెదలు పట్టదు, వాటర్ దిగిన ఏం కాదు, ఫంగస్ రాదు మనకు. లైఫ్ మాత్రం సార్ ఎగ్దమ్ మనకు వాడు 25 years ఇస్తాడు. ఆ మెటీరియల్ సార్ 100 years ఇచ్చినా తక్కువనే, అంత గట్టిగా ఉంటుంది మెటీరియల్. ఒక స్క్రూ దింపాలనే చాలా సెకండ్స్ పడతాయి సార్. ఆ మెటీరియల్ వాడినాం సార్, టోటల్ మెటీరియల్ ఇది మనకు మంచి బడ్జెట్లో చేసాను సార్. మనకు ఇల్లు అంతా టోటల్ చూడండి సార్, టోటల్ అక్రాలిక్ షీట్ ఇది. ఇదైతే మనకు మార్బుల్ షీట్ సార్, మన గోడంలో చూసాం కదా, ఇది మార్బుల్ షీట్ ఇదంతా బెండ్ చేసాం చూడండి. ఇది ఓన్లీ సార్ ఇంపోర్ట్ క్వాలిటీ అయితేనే మనకి ఇలా బెండ్ అవుతుంది. లోకల్ క్వాలిటీ మెటీరియల్ ఇలా బెండ్ కాదు. నేను చూపించాను కదా గ్రే బేస్ వైట్ బేస్ అని, ఆ క్వాలిటీ ఇలా వస్తుంది సార్. ఎక్కడ హ్యాండిల్స్ వాళ్ళే చూడండి, లేటెస్ట్ వర్షన్. ఇప్పుడు చూడండి సార్, ఇంటీరియర్ చూడండి. ఓకే, ఇది మొత్తం కూడా మీరే చేస్తారు? టోటల్ ఇంటీరియర్ మొత్తం సార్, కబోర్డ్ వర్క్, గ్లాస్ వర్క్, రైలింగ్ అంతా మనం చేస్తాం సార్ హోల్సేల్లో. ఒక్కసారి పైకి చూడండి సార్, మన గోడౌన్లో చూసాం కదా, గోల్డెన్ పట్టి, గోల్డెన్ బీడింగ్ది ఒకటి లో క్వాలిటీ బెండ్ చేసే, అది బ్రేక్ అయిపోయింది. వేరే క్వాలిటీ మనం బెండబుల్ అయ్యే మెటీరియల్, ఇది టాప్ క్వాలిటీ మెటీరియల్ ఇదంతా. ఇది చూడండి సార్, ఇక్కడ సీలింగ్ చూడండి. నాకు రాగానే అసలుకి చాలా బాగా అనిపించింది, అసలుకి మంచి లుక్ వచ్చింది, క్లాసీ లుక్ ఉంది చూడండి మీరు. ఇవి హ్యాంగింగ్ లైట్స్ సార్ ఇవన్నీ. ఓకే, ఇవన్నీ హ్యాంగింగ్ లైట్స్. ఇవన్నీ మీరు మళ్ళీ ఒక 25 yearsకి వచ్చి చూసినా ఇదే లుక్ ఉంటుంది. ఓకే, అది మన మెయిన్ థింగ్ ఎలా అంటే దీనికి పిఓపికి పీవీసీ సీలింగ్ అంటారు, కానీ మనకు కూలింగ్ ఉంటుంది సార్. ఇప్పుడు ఇంట్లో కూలింగ్ ఉంది సార్, వేడి ఉంది సార్, కూలింగ్ ఉంది, చాలా కూల్ ఉంది. బయట చూసి చాలా వేడిగా ఉంది. అవును, ఇప్పుడు ఇది సార్ మెయిన్ థింగ్. ఇది సార్ అన్న వచ్చేసి ఓనర్ గారు ఇది వాలాట్ చేయించుకున్నారు, మనకి ఇది సిమెంట్తో చేశారు. ఇది ఓకే, ఒక్క నిమిషం ఇట్లా సార్. పూజ రూమ్ సార్ ఇది మనకు టఫ్ అండ్ గ్లాస్. ఇది టఫ్ అండ్ గ్లాస్ కూడా మనం చేస్తాము. చూడండి సార్, పూజ రూము ఇది సార్, టఫ్ అండ్ గ్లాస్. ఇది మనకు ఫిల్మ్తో వస్తుంది. మనకి ఎలాంటి ప్రింట్, ఏ దేవుడు ఫోటో అయినా కానీ వస్తుంది, ఇది ఫిల్మ్తో చేస్తాం టోటల్గా. ఇది టోటల్ మనమే చేస్తాం సార్, డ్రా సిస్టమ్స్ కానీ కబోర్డ్స్ కబోర్డ్స్. పైన చూడండి సార్, శ్రీ చక్రం. ఓకే, చాలా నీట్గా వచ్చింది లైటింగ్ తోటి అంతా కూడా. అది మనకు లైట్ వేస్తే మనకు ఇవి దీపాలు ఆన్ అయినట్టు ఉంటాయి సార్. మనకు సేమ్ అదే లుక్ వచ్చింది సార్ మనకి. టఫ్ అండ్ గ్లాస్, ఇది అన్బ్రేకబుల్ మెటీరియల్, బాగుంటుంది సార్. ఇప్పుడు మోడ్యులర్ కిచెన్ చూద్దాం సార్ ఒకసారి. ఇదంతా మోడ్యులర్ కిచెన్ సార్. ఇదంతా కిచెన్ సెటప్ మాత్రం మీరే చేస్తారు సార్? టోటల్ సార్ కబోర్డ్ వర్క్ టోటల్. మనకి ఇది షటర్ అంటారు, ఇది లేటెస్ట్గా. మనకి ఏమైనా మిక్సర్ వాడుకునేటప్పుడు ఇలా ఇలా చేసుకోవచ్చు. ఏదైనా మనకు యూజబుల్ లేదు, మనకు అది ఏమైనా నీట్గా లేదంటే మళ్ళీ క్లోజ్ చేసేయచ్చు. మనకు ఫ్రీగా ఉన్నప్పుడు అది మిక్సర్ నీట్గా చేసుకోవచ్చు. ఇది మనకు ట్యాండమ్ బాక్సెస్. ఇది ఓకే, ఇదంతా టోటల్ చిమ్నీ. ఇది ప్రొఫైల్ గ్లాస్ అంటారు సార్. ఇది ప్రొఫైల్ గ్లాస్ కూడా మనమే చేస్తాం. ఏ వస్తువు ఎక్కడ రావాలి, అది ఎక్కడ ఉండాలనేది మనం సెట్ చేస్తాం సార్. ఓకే సార్, ఇప్పుడు వర్క్ అనేది ఎక్కడో సంథింగ్ మారుమూల విలేజెస్లో కానీ వేరే ప్లేస్లో ఉంటారు కదా, వాళ్ళకి మీరు వర్క్ ఎలా చేస్తారు? ఇప్పుడు తెలంగాణ ఉండే వాళ్ళకి అట్లా? తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఎక్కడున్నా కానీ సార్ మన వర్కర్స్ పోయి చేస్తారు. ఓకే, సర్వీస్ మనకు ప్రతి ఒక్క మూల దొరుకుతుంది మనకు ఎక్కడైనా కానీ. చాలా మంది ఎంత దూరం వచ్చి చేస్తారో చేయరు. అవును, అదే డౌట్ ఉంటుంది సార్. ఫస్ట్ థింగ్ ఎలా అంటే మీకు ఏమన్నా మనకు క్లారిటీ లేకుండా ఒకసారి ఫోన్ చేయండి. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు తప్పుగా అనుకోకండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి. సార్ సో అంతా మా ఊరు ఈ పేరు ఉంది సార్, మనకి ఇలా చేస్తారా చేయరండి. 100% చేస్తామండి, విత్ ఫినిషింగ్తో చేస్తాము. కొంచెం ఇది సార్, ఇది ప్యాంట్ యూనిట్. ఇది ఓకే, ఇది సార్ టోటల్ మెటీరియల్ అసలు ఇన్విజిబుల్ టైప్ ఇచ్చేసారు ఇది ప్యాంట్ యూనిట్. చూడండి, ఇట్లా మీరు సామాన్ పెట్టి చూడడానికి చాలా చిన్నగా కనపడుతుంది సార్. టోటల్ చాలా వస్తువు లోపల చాలా డెప్త్ ఉంది బాగా. చూడండి సార్. ఇక్కడ ఇంటి ఓనర్గా అయితే ఉన్నారనమాట. సార్ని ఒకసారి ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకుని ఎలా చేశారని చెప్పేసి. సార్ నమస్తే సార్. నమస్తే. నా పేరు వాడకట్టు సుధాకర్. ఓకే, మా క్యాటరింగ్ బిజినెస్ సాయి బాలాజీ క్యాటరింగ్, నూనెపల్లె, నంద్యాల. ఓకే సార్, ఒక మాట, ఇప్పుడు వీళ్ళు వర్క్ చేశారు కదా, మీకు క్వాలిటీ ఎలా అనిపించింది? వీళ్ళ ఇన్ టైంలో చేస్తారా చెప్పండి సార్ ఒకసారి. క్వాలిటీ 100% బాగుంది. వాళ్ళు ఇన్ టైంలో ఇచ్చారు. మీరు అన్న టైంలో చేశారా? మన ఇన్ టైంలోనే ఇచ్చారు. ఓకే, ప్లస్ ఆయన సాదిక్ అనే మనిషి చాలా దగ్గరుండి చేసి మొత్తం అది ఎలా ఉంది, ఏముంది, ఆ మెటీరియల్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా
ప్రొవిజన్ చూపించి Okay. చేపించారు. ఓకే, క్వాలిటీ కూడా మీకు అంత సాటిస్ఫై చేస్తారు ఆఫ్టర్ వర్క్? Satisfied. ఓకే, అంటే ఎవరైనా వేరే వాళ్ళు చేయాలనుకుంటే, ఈ వీడియో చూసి ఎవరైనా వాళ్ళ ఇంటి చేయించుకోవాలనుకుంటే మీరు సజెస్ట్ చేస్తారా? లక్షణంగా చేస్తాను. ఓకే, లక్షణంగా నేను సజెస్ట్ చేస్తానండి. సార్ ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ హాల్లో ఉన్నాము. ఫంక్షన్ హాల్ పేరు గురుదత్త ఫంక్షన్ హాల్, నంద్యాల రైతు నగరంలో ఉంది. సార్ ఇది మెటీరియల్ సార్ మార్బుల్ షీట్ మెటీరియల్ ఇది టోటల్గా. ఇది మనకు డబ్ల్యూబీసీ రాఫ్టర్స్ అంటారు, లోవర్స్ అంటారు. సార్ టోటల్ ఫంక్షన్ హాల్ చూడండి ఒకసారి, ఒక వ్యూ అండి. ఏదైతే మనం గోడౌన్లో మెటీరియల్ చూసామో అదే మెటీరియల్ ఇది. ఆ మెటీరియల్ని మనం ఏ మెటీరియల్ ఎక్కడ యూజ్ చేయాలనేది మనం సజెస్ట్ చేస్తాం సార్. యాజ్ ఏ ఇంటీరియర్ డిజైనర్గా టోటల్గా సజెస్ట్ చేస్తాము. ఇప్పుడు చూడండి, ఈ కాలంకి మధ్యలో 4 ఫీట్ మార్బుల్ షీట్ వేయాలి, 4 ఫీట్ లోవర్స్, కింద 4 ఫీట్ లోవర్స్ ఇచ్చి అలా డిజైన్ చేసాం. చూడడానికి ఎలా ఉంది సార్ ఇది? అసలుకి ఆసమ్ సార్, వన్ వర్డ్లో చెప్పాలంటే మొత్తం ఫంక్షన్ హాల్ చూడడానికి కూడా విత్ ప్రొఫైల్ లైట్స్ తోటి అసలు ఎలిగెంట్ లుక్. మీరు చాలా చేశారు, హైదరాబాద్ ఇలా చేశారు. చాలామంది సార్ తీసుకోండి మన మార్బుల్ షీట్ ఇలా. మేము అలాగా సార్, నేను యాజ్ ఏ ఇంటీరియర్ డిజైనర్గా మీకు ఫ్రీగా సజెస్ట్ చేస్తాను. ఇల్లు షీట్స్ అమ్మడంతో పాటు ఎలా చేయాలని చెప్తారా? ఏ మెటీరియల్ ఎలా వాడుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇదే వస్తువుని పైనుంచి కింద వరకు కామన్ అది. అవును, మనం వేసి మనం కార్నర్ బీడింగ్ వేయడం కామన్. అదే దాన్ని మనకు 4 ఫీట్ ఇది 4 ఫీట్ మార్బుల్ షీట్ 4 ఫీట్ మనకు రాఫ్టర్ చేయడం ద్వారా ఎంత లుక్ వచ్చింది సార్? మంచి ఎలిగెంట్ లుక్, బాగుంది, నీట్గా ఉంది. తక్కువ బడ్జెట్లో. ఇదే చాలా మంది వుడ్తో చేసి చాలా ఖర్చు చేసుకుంటారు. తక్కువ బడ్జెట్లో చూడండి ఎంత అపీరెన్స్ వచ్చింది ఫంక్షన్ హాల్. ఇది మనకు చాలా రీజనబుల్లో. ఎవరైనా ప్లానింగ్లో పెట్టుకుంటే మన మార్బుల్ షీట్ చూడడానికి ఎంత రాయల్గా ఉంది సార్. అంత మనకు చాలా మంది ఏమనుకుంటారంటే ఎంతో మనకు లక్షలు వచ్చింది అనుకుంటారు. ఏం ఎక్కువ లక్షలు రాదు సార్, చాలా బడ్జెట్లో అయిపోతుంది. మీకు ఇలాంటివి ఫంక్షన్ హాల్స్ ఏమైనా కావాలన్నా మాకు కాల్ చేయండి, డీటెయిల్ చేస్తాము. మాకు దగ్గర సార్ 22 ఫంక్షన్ హాల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడే కాకుండా ఇచ్చాపురంలో చేసాము, ఒడిశాలో చేసాం, హైదరాబాద్లో చేసాము, మన ఆంధ్రాలో, విజయవాడ, నంద్యాల చాలా చేసాం సార్. చెప్పుకుంటూ పోతే వీడియో చాలా పెద్దగా అవుతుంది. మీకు డెమోగా ఏదైతే మనం చూపించాలనుకుంటో చూపిస్తూ ఉన్నాము. కంటెంట్ చూడండి సార్ ఎలా ఉందో, ఫినిషింగ్ ఎలా ఉంది ప్రోడక్ట్ది. మీరు క్లోజప్లో ఇక్కడ చూసుకోండి, ఎవ్రీథింగ్ అయితే డీటెయిల్గా చూపిస్తాను. షీట్స్ అనేది మన గోడంలో చూసాం కదా సార్, అదే ప్యానల్స్ ఇవి. వైట్ గోల్డ్ లైన్ వుడ్ విత్ సిఎన్సీ కటింగ్ ఇచ్చాం చూడండి సార్. ఇక్కడ సిఎన్సీ లైటింగ్ ఇచ్చాం. ఓకే, ఇది మీరే చేస్తారా? సిఎన్సీ మనమే డిజైన్ ఇస్తాం సార్. ఇదే కాకుండా కబోర్డ్ వర్క్ టోటల్ డిజైన్ ఇస్తాం సార్. టోటల్ నాకు వీళ్ళ దగ్గర బెనిఫిట్ ఏంటంటే, మీరు ఒకవేళ షీట్స్ తీసుకున్నాం అనుకోండి, బయట ఇంటీరియర్ డిజైన్ మనం ఇల్లు చేయించుకోవాలనుకుంటే వాళ్ళని అమౌంట్ ఇచ్చి మరీ పెట్టించుకోవాలి. బట్ వీళ్ళ దగ్గర షీట్స్ కొంటే వీళ్ళే మనకి ఇంటి డిజైన్ చేసి ఇస్తారనమాట. ఇలా మీ ఇంటికి తగ్గట్టు, మీ టేస్ట్ తగ్గట్టు, ఎక్కడ ఏం పెట్టాలి, ఎక్కడ ఏ షీట్ వాడాలి, మొత్తం కూడా వీళ్ళే మీకు ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇస్తారు ఫ్రీగా వితౌట్ అమౌంట్ లేకుండా చేసిస్తాం సార్. ఇప్పుడు ఈ మొత్తం హోల్ ఫంక్షన్ ఉంది కదా సార్ సార్, సో ఇది ఎంతలా అయిపోవచ్చు సార్ ఒకసారి? సార్ బడ్జెట్ సార్, దీని బడ్జెట్ వచ్చి సార్ మనకు దగ్గర సార్ 15 to 20 lakhs అయింది సార్. 15-20 మొత్తం అయిపోయింది టోటల్. సీలింగ్ గీలింగ్ టోటల్, వాల్ ప్యానలింగ్ టోటల్. దీంట్లో అసలు ఏం వర్క్ చేశారు చెప్పండి మొత్తం? సార్ మనకు గోడంలో చూసాం కదా మార్బుల్ షీట్స్, ఓకే, యూవీ మార్బుల్ షీట్స్ విత్ టీ బీడింగ్ వేసాము జాయింట్. ఇది చూస్తే దూరం చాలా పెద్ద స్టోన్ వేసారు అనుకుంటారు. అవును, కాదు, ఇది మార్బుల్ షీట్. ఇది దాని తర్వాత ఫ్లూటెడ్ ప్యానల్స్ వేసాం సార్. ఓకే సార్, ఇది ఏసీ కూడా దగ్గర 1 year పైన సార్. 1 year అవుతుంది? 1 year పైన సార్. నేను వచ్చాక ఇది కొత్తలాగా కనపడతా ఉంటుంది సార్. లో మెయింటెనెన్స్ ఉంటుంది, చాలా రీజనబుల్ ఉంటుంది. మన నంద్యాల ప్రజలకు సార్ ఇది చాలా మనకు ఇలాంటి దగ్గరలో ఉంటుంది. ఎక్కడో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ పోకుండా నంద్యాలలో మనకు అతి తక్కువ ధరలో, మనకు ఢిల్లీ, హైదరాబాద్ పెద్ద నగరాల కంటే తక్కువ ధరలో ఇస్తున్నాం సార్ మనం ఆర్బీ ఎంటర్ప్రైజ్ వాళ్ళు. చాలా మంది ఇప్పుడు పాత రైస్ మిల్స్ కానీ, పాత హౌసెస్, పాత మనకు ఏదైతే ఉన్నాయో దాన్ని మనకు ఇలా దీనికంటే ఇంకా రెట్టింపులా మనకు చేసుకోవచ్చు సార్. ఓకే, బడ్జెట్ పరంగా ఇంకో కొంతమంది ఇప్పుడు బడ్జెట్లో ఉంటారు, మినిమం బడ్జెట్లో కూడా చేయొచ్చు. ఓకే, చాలా మంది మనకు చాలా ఖర్చు అయిందేమో, ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రొఫైల్ లైట్ ఇచ్చారు, ఖర్చు అయిందేమో అనుకుంటారు. సార్ ఎక్కువ ఏం ఖర్చు కాదు సార్. దీంట్లో డైరెక్ట్ సిమెంట్ గోడకు డైరెక్ట్ షీట్ వేసాం, ఓకే, ఎల్ బీడింగ్ ఇచ్చేసాం. చేసే పని ఎలా అంటే ఫినిషింగ్తో రావాలంతే. ఓకే, ఆ ఫినిషింగ్ ఎలా అది మీకు ఇప్పుడు కనపడతా ఉంది ఫినిషింగ్ అనేది. టోటల్ చూడండి సార్, టోటల్ ఫంక్షన్ ఒక రౌండ్ వేయండి చూడండి. టోటల్ చూడండి ఎంత ఫినిషింగ్ ఉంటుంది చూడండి. ప్యానల్ ఏదైతే పైన చూస్తున్నాం సార్, అది 18 రూపీస్ నుంచి 25 రూపీస్ అది క్వాలిటీ. ఓకే, ఇదే మీరు పిఓపి చేయించుకుంటే సార్, రేకుల చెట్టు ఉంటే మనకు వాటర్ పడినా కానీ ఉబ్బి పగిలిపోతే చెదలు పట్టడం ఉంటుంది. దీనికి చెదలు కానీ వాటర్ తగిలిన ఏం ఉండదు. ఎవరైనా ఫంక్షన్లు చేసుకుంటారంటే మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది సార్ కింద, యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, చూసుకొని కాల్ చేయండి. నేను ది బెస్ట్ ప్రైస్లో చాలా రీజనబుల్లో చేసేస్తాను సార్. విత్ ఫినిషింగ్తో చేస్తాం, మంచి ప్లానింగ్ అమౌంట్ తీసుకోకుండా మంచి అమౌంట్ చేస్తాం సార్. సార్ ఇది నంద్యాలలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్ సార్. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ ఫంక్షన్ హాల్ నంద్యాలలో.
ఇది యాక్చువల్గా ఏమైందంటే 2016లో కన్స్ట్రక్షన్ చేశారు సార్ వాళ్ళు. 3 ఇయర్స్కే జిప్సంతో చేపించి అంతా పడిపోయింది సార్. జిప్సం చెదలు వచ్చి మొత్తం పడిపోయింది. మళ్ళీ అలాగా తెలియకుండా పీవీసీ గురించి తెలియకుండా మళ్ళీ జిప్సంతో చేపించారు. సేమ్ అట్నే రిపీట్ అయింది. వాళ్ళ తర్వాత ఈ 2025 ఆగస్ట్లో మేము చేసాం సార్. ఇది రెనోవేట్ చేశాము. టోటల్ 25,000 స్క్వేర్ ఫీట్. ఇది 18 డేస్లో వర్క్ కంప్లీట్ చేసి ఇచ్చాం సార్. ఇదంతా 18 డేస్లో అయిపోయింది. 18 డేస్లో అంతా కంప్లీట్ చేసి ఇచ్చాం సార్. అండ్ సార్ దీని ప్రీవియస్గా మనం ఫంక్షన్ ఒకటి చూపించాం కదా, అది ఎన్ని డేస్లో అయిపోయింది? అది వచ్చి నియర్లీ 125 డేస్ 28 డేస్లో కంప్లీట్ అయిపోయింది సార్. అది కూడా 1 మంత్ అరౌండ్. ఎందుకంటే అది మోస్ట్లీ వాల్ స్టిక్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం టేకన్ తీసుకుంది. ఇది జస్ట్ సీలింగ్ కాబట్టి 18 డేస్లో కంప్లీట్ అయిపోయింది సార్. స్టేజ్ సార్ ఇది. దీని వచ్చి ప్లెయిన్ గోల్డెన్ మాల్ మీకు చూపించాను కదా, ప్రీమియం క్వాలిటీ మెటీరియల్. ఆ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ పైన వేసాము. దాని కింద వచ్చి కాఫీ కలర్. ఇది కూడా ప్రీమియం గ్రేడ్ మెటీరియల్ సార్. డైనింగ్ హాల్ సార్. డైనింగ్ హాల్ కూడా సేమ్ అట్నే సార్. సైడ్లోకి వచ్చి ఫ్లూటెడ్ ప్యానల్స్ అవన్నీ చేపించాము. ఈ బయట బాల్కనీలో ఏమంటే సార్, బయట జిప్సంతో చేపిస్తే ఈ వర్షానికి గాలిలో తేమ వల్ల ఇది చెదలు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి సార్ జిప్సంలో, పీవీపీలో అయితే. బట్ పీవీస్లో అలాగే ఏం లేదు సార్. స్టాండర్డ్ క్వాలిటీతో చేసాం సార్ ఇవంతా. టోటల్ గోల్డెన్ ఫంక్షన్ హాల్ టోటల్లీ. ఇది డైనింగ్ హాల్ సార్. సార్ ఇప్పుడు మనం రమణి డెంటల్ హాస్పిటల్ సార్ నంద్యాల వచ్చాము. లోపల సార్ ఇంటీరియర్ టోటల్ చేసాము. ఒకసారి చూద్దాం సార్. సార్ ఇది చూడండి, ఫ్లూటెడ్ ప్యానల్. ఇది సీలింగ్ చేసుకోవచ్చు, మంచి అపీరెన్స్ వస్తుంది సార్. టోటల్ మార్బుల్ షీట్ సార్. ఇదంతా పీవీసీ మార్బుల్ షీట్ సార్. మన గోడౌన్లో చూసాం కదా, అదే రేంజ్ వస్తుంది. ఇది ఎంట్రన్స్ సార్. ఇది సార్ గారు ఉన్నారు ఇక్కడే, మన సార్ గారు ఉన్నారు. ఇది లోగో చూడండి సార్, రమణి డెంటల్ హాస్పిటల్. ఇది టోటల్ మనం ప్లాన్ చేసాం సార్. ఇది చూడండి సార్ ఇంటీరియర్ టోటల్. ఇది మనకు డిజైన్, ఇది ఒక డిజైన్. చాలామంది బయట నుంచి చూసుకుంటే డిజైన్ లాగా కనపడుతుంది. ఓపెన్ చేస్తే మనకు స్టోరేజ్ ఉంది సార్. స్టోరేజ్ ఉంటుంది అంటే అలా ప్లాన్ చేసాం. కబోర్డ్ లెక్క అలా కాకుండా ఒక 3D వెర్షన్లో యూజ్ చేసాము. మంచి అపియరెన్స్ ఉంచాను సార్. లో బడ్జెట్లో చేస్తాము, మంచిగా హై అపియరెన్స్ వస్తుంది. ఒకసారి లోపల రండి సార్. సార్ ఛాంబర్ సార్. ఇది టోటల్ ఫ్లూటెడ్ ప్యానల్. ఇక్కడ చూడండి సార్, ఇది మార్బుల్ షీట్ 8 ఫీట్ వేసి రిమైనింగ్ 2 ఫీట్ ఫ్లూటెడ్ ప్యానల్స్ ఇచ్చేసాం. పైన సీలింగ్ యూజ్ చేయండి, ప్రొఫైల్ టైన్ చేస్తాం. ఈ ట్రీట్మెంట్ రూమ్ ఇది. ఇదంతా మార్బుల్ షీట్ సార్. ఇది 2 ఫీట్ ఇచ్చి గోల్డ్ బీడింగ్ ఇచ్చాము. ఈ మన ఇంటీరియర్ కబోర్డ్ వర్క్ కూడా మనం చేసాం సార్. నేను డాక్టర్ గురుప్రసాద్ అండి. రమణి డెంటల్ హాస్పిటల్ నంద్యాలలో నడుస్తున్న 17 ఇయర్స్ నుంచి. రీసెంట్గా ఒక కొత్త క్లినిక్ కట్టాను నేను. యాక్చువల్గా దీని ఇంటీరియర్ డిజైనింగ్ కోసం చాలా చోట్ల వెతికాను. బట్ నాకు సాదిక్ ద్వారా ఒక మంచి ఇంటీరియర్ డిజైనర్ దొరికాడు. ఈ సాదిక్ వల్ల ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఈ వాల్ ప్యానలింగ్ అంటే పీవీసీ సీట్స్ కానీ, లోవర్స్ కానీ, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ తన దగ్గర దొరుకుతున్నాయి. దాంతోపాటు తను మంచి ఇంటీరియర్ డిజైనర్ కూడా. తను ఇచ్చిన సలహా మేరకు నేను మొత్తం ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకున్నా. తను చాలా బాగా నీట్గా వర్క్ చేయించాడు. దాంతోపాటు అతి తక్కువ ఖర్చుతో ఇంత రిచ్గా లుక్ రావడం కూడా ఇది చాలా గ్రేట్ అండి. నాతో పాటు చాలామంది డాక్టర్స్ కూడా మెచ్చుకున్నారు నా క్లినిక్ వచ్చి. ఈ నంద్యాలలోనే చాలా ఇంటీరియర్ డిజైనింగ్ చేసిన క్లినిక్, ఇంత మంచి క్లినిక్ ఎక్కడా లేదండి, మీదే చాలా బాగుందని చెప్పారు. నిజంగా సాదిక్ చాలా థ్యాంక్స్. మీ బడ్జెట్లో అయిపోయిందా సార్? నా బడ్జెట్ కంటే నేను అనుకున్న దానికంటే తక్కువ ఖర్చులోనే అయిపోయింది ఇది. ఎందుకంటే సాదిక్ చేయించిన వర్క్, వాళ్ళు బీహార్ నుంచి వచ్చారు, వాళ్ళు కార్పెంటర్స్, వాళ్ళు చాలా బాగా చేశారు. నిజంగా మనం అనుకున్న దానికంటే వాళ్ళు సొంతంగా చేయడమే అసలు అది అన్నీ నాతో అంటే రెడీమేడ్గా చేయించకుండా తను కూడా ఇలా ఉంది కదా రమణి డెంటల్ అని, ఇట్లాంటివన్నీ వాళ్ళే వర్క్ చేసి పెట్టారండి. అసలు అంత తక్కువ బడ్జెట్తో ఎవరు కూడా చేయరు. నాకు మాత్రం బాగా చేశారు. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చేసిన టోటల్ సైట్లు అంతా మీరు విజిట్ చేశారు కదా, సేమ్ ఇలాగే మీరు కూడా చేయించుకోవాలనుకుంటే మా నెంబర్స్ ఉంటాయి కింద యూట్యూబ్ ఛానల్స్లో డిస్క్రిప్షన్లో. ఆ నెంబర్ కాల్ అన్న చేయండి. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే సార్ సారీ ఏమనుకోకండి, ఏమన్నా వాట్సాప్లో మెసేజ్ చేయండి, 100% రెస్పాండ్ అవుతాం సార్. ఎందుకో చెప్తున్నాను అంటే సార్, ఈ మాట ఫోన్ కాల్ చేసినప్పుడు బిజీ ఉంటుంది, దాని వెనకాల మీరు కాల్ చేసి ఉంటారు. ఆ కాల్ ఎలా అంటే సార్ మనకు మీరు ఏమన్నా అది అనుకుంటారు, ఎందుకు కాల్ లిఫ్ట్ చేయడం లేదబ్బా, మీరు యూట్యూబ్లో వీడియో పెట్టారు కదా ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం అనుకుంటారు సార్. చిన్న విన్నపం ఏమంటే సార్, కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి, 100% రెస్పాండ్ అవుతాం సార్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మీకు ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినంత విధంగా ఏ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు పీవీసీ దాని గురించి. సో తప్పకుండా ఒకసారి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.